డిఎస్ గ్రౌండ్ లో జరుగుతున్న నేషనల్ జూనియర్ హాకీ క్రీడాకారులను అభినందించారు. కోకనాడ స్పోర్ట్స్ క్లబ్ ఫౌండేషన్ రవిచంద్ర మాట్లాడుతూ గవర్నమెంట్ స్కూళ్లలో చదువుతున్న బాయ్స్ అండ్ గర్ల్స్ విద్యార్థులను క్రీడల్లో ఆసక్తి చూపుతున్న సుమారు 50 మంది విద్యార్థులను దత్తత తీసుకుని కోకనాడ స్పోర్ట్స్ క్లబ్ తరపున హాకీ ఫ్రీ కోచింగ్ ఇవ్వడం జరుగుతుందని, హాకీకి కావాల్సిన స్పోర్ట్స్ కిట్ ఇవ్వడం జరిగిందని అన్నారు. అలాగే స్పోర్ట్స్ సంబంధించిన క్రీడాకారిణి కలెక్టర్ ద్వారా 2 లక్షలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. స్పోర్ట్స్ కోటాలోనే ఉద్యోగాలు తెచ్చుకుంటూ పైకి వెళ్ళాలని, ఎందుకంటే 1994లో నేను స్పోర్ట్స్ కోటాలోనే ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. ఈ హాకీ వల్ల ఈరోజు అన్నం తింటున్నాం. ఈ అన్నం తినేదే కాకుండా 10 మందికి కాకుండా 100 మందికి ఈ క్లబ్ నుంచి 100 మంది పిల్లలకి అన్నం పెడుతూ వాళ్ళకి ఒక మంచి ప్లాట్ఫామ్ ఇవ్వాలని మా ముఖ్య ఉద్దేశం. అదే కాకుండా నా తోటి ఫ్రెండ్ మై ఫిలాసఫర్ మా రవిరాజు, ఆయన ఇక్కడ పిల్లల్ని కోచింగ్ ఇస్తూ ముందుకు తీసుకెళ్ళడం అనే దాని మీద చాలా ఇంపార్టెన్స్ తీసుకుని దానికి తనకి ప్రతి విషయంలోని ముందుకు తీసుకెళ్ళాలి అనే సంభాషణతో ముందుకెళ్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు దగ్గర 10 సెంటర్లు కవర్ చేస్తున్నాడు. ఒకటి మున్సిపల్ ఉప్పాడ స్కూలే కాదు, గాంధీనగరే కాదు, గర్ల్స్ స్కూలే కాదు, గైగిలిపడే కాదు, ప్రతి సెంటర్ నుంచి పిల్లల్ని తయారు చేస్తూ ముందుకు వస్తున్నాడు. ఇటువంటి పిల్లలకి ఒక ప్లాట్ఫామ్ ఇవ్వాలి. ఆ ప్లాట్ఫామ్లో ఇచ్చేటప్పుడు స్కూల్ లెవెల్ నుంచి గ్రాస్ రూట్ లెవెల్ నుంచి హాకీ పెరుగుతూ ఇక్కడి నుంచి మేము ఒలింపిక్స్ టార్గెట్ పెట్టుకున్నాము. ఎవరైతే ఆడతారో కాకినాడలో వాళ్ళు ఒలింపిక్స్ ఆడే ఒక్కరు సెలెక్ట్ అయినా, ఇద్దరు సెలెక్ట్ అయినా, 10 మంది సెలెక్ట్ అయినా ఈచ్ పర్సన్ 25 lakhs ఇవ్వడానికి క్లబ్ నుంచి అనౌన్స్ చేస్తాం నేను. అదే కాకుండా ముందు ఫ్యూచర్లో జరగబోయే టోర్నమెంట్స్ కానీ ఇవి కానీ దాన్ని వేదికని ఇంకా మంచి ఉద్దేశంతో ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి మా ముఖ్య ఉద్దేశం ఇది. పిల్లల్ని ఆటలే కాదు, ఎడ్యుకేషన్ కూడా ఫ్యూచర్లో అప్ టు 10th క్లాస్ వరకు సపోర్ట్ చేయడానికి మేము నిర్ణయించుకున్నాం. ఏదైతే గవర్నమెంట్ స్కూల్లో పిల్లల్ని తీసుకుని ముందుకు తీసుకెళ్దాం అనుకున్నామో, ఓన్లీ రూరల్ ఏరియా, అర్బన్ ఏరియాలో ఉండొచ్చు, గవర్నమెంట్ స్కూల్లో ఎవరైతే చదువుతున్నారో పూర్ అండ్ నీడ్ ఆ పిల్లలకి మాత్రం ట్రైన్ చేసి ముందుకు తీసుకెళ్ళడానికి ముఖ్య ఉద్దేశం.